హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంటెక్ సౌండ్స్. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్లుగా ఈక్యూలో మనకి 20 నుంచి 20,000 హెర్ట్జ్ వరకు మనకి వినటానికి అనుకూలంగా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా. సో ఈ ఫ్రీక్వెన్సీని మనం 3 భాగాలు చేసుకుంటే దీన్ని లోస్, మిడ్, హై. లో అంటే తక్కువగా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీస్, తర్వాత మిడ్ అంటే కొంచెం ఎక్కువగా రేంజ్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీస్, తర్వాత హై అంటే చాలా పీక్లో చాలా చిన్న చిన్న వాయిస్ కూడా ఎక్కువగా మనం రికార్డ్ చేయవచ్చు. అంటే లో, మిడ్, హై అని చెప్పేసి 3 భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. మీరు లాస్ట్ క్లాస్లో మనం చూస్తే మనం మిక్సర్కి ఆడియో ఇంటర్ఫేస్కి డిఫరెన్స్ ఏదో చూసాం కదా, మిక్సర్కిను ఆడియో ఇంటర్ఫేస్కి. సో ఏంటి మనకి డిఫరెన్స్ అంటే, మనం జనరల్గా మిక్సర్లో మనకి 2 బ్యాండ్స్ మిక్సర్ అని, 3 బ్యాండ్స్ మిక్సర్ అని, 4 బ్యాండ్స్ మిక్సర్ అని చెప్పేసి వస్తూ ఉంటాయి, అంటే దాని సైజుని బట్టి. అలాగే తక్కువ రేట్లో ఉన్నటువంటి మిక్సర్లో 2 బ్యాండ్స్ 3 బ్యాండ్స్లో వస్తూ ఉంటాయి. ఇది ఏమి యూజ్ అవుతుంది? ఈ బ్యాండ్స్ ఏంటంటే మనకి ఈ ఫ్రీక్వెన్సీని 3గా డివైడ్ చేస్తారన్నమాట. 3 బ్యాండ్స్ అంటే మనకి లోస్, మిడ్స్, హై. దీని ద్వారా యూజ్ ఏంటి ఉండొచ్చు. అయితే మనకి యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఆడియో ఇంటర్ఫేస్లో మనకి ఇవన్నీ ఏముండవు, సాధారణంగా ఉండవు. మరి దీంట్లో మన మిక్సర్లో ఉంటే మనకి యూజ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ మైక్రోఫోన్లో మాట్లాడుతున్నాను, కరెక్ట్. ఈ మైక్రోఫోన్లో మాట్లాడుతూ నా యొక్క ఆడియోని నేను మిక్సర్లో ఉన్నటువంటి ఈక్యూస్, లో, హై ఇవన్నీ ఉంటాయి కదా. సో దీన్ని నేను చేంజెస్ తెస్తుంటే నా ఆడియోలో ఏ విధంగా చేంజ్ వస్తుందో మనం ఈరోజు చూస్తాం. సో దానివల్ల మనకు యూజ్ ఉందా లేదా అనేది మనకి తెలిసిపోతుంది. ఓకే, సో రైట్ నో ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మైక్రోఫోన్ ఇది వచ్చేసి పెన్సిల్ కండెన్సర్ మైక్రోఫోన్ అంటారు, లేదా దీన్ని స్మాల్ డయాఫ్రమ్ మైక్రోఫోన్ అని కూడా అంటారు. ఇది కండెన్సర్ మైక్రోఫోన్ కాబట్టి మనకి 48V ఫ్యాంటమ్ పవర్ అవసరం అవుతుంది. ఈ 48V ఫ్యాంటమ్ పవర్ కూడా నేను మిక్సర్ నుంచి ఇస్తున్నాను. జనరల్గా ఆడియో ఇంటర్ఫేస్ నుంచి కూడా ఇస్తారు. ఇప్పుడు నేను దీన్ని మిక్సర్ నుంచి ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దీనికి ఈ ఆడియో ఇట్లా రికార్డ్ అయితే అవుతుంది. ఈ ఆడియో వచ్చేసి అడాసిటీలో రికార్డ్ అవుతుంది. ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఈ ఆడియోని మిక్సర్ ద్వారా నేను ఈ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తూ వెళ్తున్నాను. డిఫరెన్సెస్ మీరు చూడండి, ఎక్కడ ఫ్రీక్వెన్సీలో ఆడియో బాగుంటుందో మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, ఈ హై ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే నాకు మిడిల్లో ఉందన్నమాట. సో దీన్ని నేను తగ్గించవచ్చు, పెంచవచ్చు. సో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ తగ్గిస్తూ వెళ్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ వచ్చేసి ఈ పెన్సిల్ కండెన్సర్ మైక్రోఫోన్లో వింటున్నారు. నేను ఈ మిక్సర్లో ఉన్నటువంటి హై ఫ్రీక్వెన్సీని నేను తగ్గించుకుంటూ వెళ్తున్నాను. ఓకే, ఇది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో తగ్గుతూ ఉంటే నా వాయిస్ మీకు ఇలా వినిపిస్తూ ఉంటుంది. కంప్లీట్గా నేను తగ్గించేస్తే ఇట్లా ఉంటుందన్నమాట వాయిస్. తర్వాత నేను పెంచుకుంటూ వెళ్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ మిడిల్లో పెట్టాను. మిడిల్లో నుంచి మళ్ళీ నేను ఇప్పుడు పెంచుకుంటూ వెళ్తున్నాను. సో దీని ద్వారా ఏమవుతుందంటే, ఈ యొక్క లో ఫ్రీక్వెన్సీ కొంచెం హైవేకు వెళ్తూ ఉంటుంది. దాంతోపాటు మనకి కొంచెం నాయిస్ రికార్డ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది జనరల్గా. సో ఇప్పుడు మీరు నేను కంప్లీట్గా హై చేసేస్తే నా ఆడియో ఇలా మీకు వినిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దీన్ని నేను మిడిల్లో తెస్తున్నాను. ఇది నేను ఇప్పుడు మిడిల్లో ఉందన్నమాట. ఈ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు హై ఫ్రీక్వెన్సీ గురించి ఇప్పుడు టెస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మిడిల్ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి టెస్టింగ్ ఎలా ఉంటుంది చూస్తాం. సో మిడిల్ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి ఈ నాబ్ ఏదైతే ఉంటుందో మిక్సర్లో, నేను దాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాను. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నేను పెంచుకుంటూ మాట్లాడుతూ వెళ్తున్నాను స్లోగా. ఇప్పుడు ఆడియో ఇలా వినిపిస్తుంది. మనకి ఎక్కడ మ్యాచ్ అవుతుందో మనం అక్కడ కావాలంటే ఆపుకోవచ్చు. ఓకే, మనం వింటూ ఉంటాం కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇది నేను కంప్లీట్గా పెంచేశాను. సో ఆడియో ఇట్లా ఉంటుంది. కంప్లీట్గా పెంచినప్పుడు కొంచెం కుచ్చుకుంటూ ఉంటుంది చెవులకి, అంత ఇబ్బందిగా ఉంటుంది. నేను ఇప్పుడు కంప్లీట్గా తగ్గించుకుంటూ వెళ్తే అది కొంచెం మీకు డల్ సౌండ్ లాగా కూడా మీకు వినిపిస్తుంది. సౌండ్ కొంచెం లో అవుతుంది, అన్నీ నాయిస్, వాయిస్ అన్నీ లో అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేనేం చేశానంటే మిడిల్లో పెట్టేశాను. ఓకే, ఇప్పుడు హైస్ అయిపోయింది, మిడ్ అయిపోయింది. ఇప్పుడు లో ఫ్రీక్వెన్సీ అంటే మీకు రంబుల్కి సంబంధించిన చాలా తక్కువగా ఉన్నటువంటి నాయిసెస్ ఉంటాయి కదా, అవి ఇందులో రికార్డ్ అవుతుంటాయి. ఎనీవే, మనం టెస్ట్ చేస్తున్నప్పుడు మన ఆడియో ఎట్లా చేంజ్ అవుతుందో మనం చూద్దాం. సో ఇప్పుడు నేను పెంచుకుంటూ వెళ్తున్నాను. సో స్లోగా మనకు కొంచెం చేంజ్ చేసినా ఎక్కువ మనకి చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, అందుకే మనం ఏమనుకోవాలంటే ఇక్కడ లెస్ ఈజ్ మోర్. ఓకే, కొంచెం ఉన్నా కూడా మనకి ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. నేను మూవ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు కంప్లీట్లీ నేను పెంచేసాను. ఏంటి, లో ఫ్రీక్వెన్సీస్ని ఫుల్గా పెంచితే ఇలా అవుతుంది. ఓకే, ఆడియో కొంచెం చెవులకి బుమ్ అని వినిపిస్తుంటుంది. అంటే
ఇప్పుడు నార్మల్ చేసేసాను. తర్వాత నేను తగ్గించుకుంటూ వెళ్తున్నాను. ఇదే ఫ్రీక్వెన్సీని నేను తగ్గించుకుంటూ వెళ్తున్నాను మిక్సర్లో. ఈ మైక్రోఫోన్ మిక్సర్కి కనెక్ట్ అయింది. సో మిక్సర్ నుంచి మీకు కూడా ఈ వాయిస్ మీకు వినిపిస్తూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే కంప్లీట్గా తగ్గించేసాను. సో మనకి ఏంటంటే కొంచెం తగ్గుతుంది, అంత వినటానికే బాగా ఉండదు ఖచ్చితంగా. మళ్ళీ నేను పెంచుకుంటూ వెళ్తున్నాను. పెంచుకుంటూ తర్వాత నేను ఈ యొక్క లోస్ని నేను మిడిల్లో పెట్టేసాను. అంటే అన్ని మిడిల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ హైస్ని, లోస్ని, మిడ్స్ని మనం చూసాం కదా. దీన్ని మనం చిన్న చిన్నగా మార్చుకుంటూ నా వాయిస్కి ఎక్కడ మ్యాచ్ అవుతుందో అక్కడ నేను మూడింటిని చేంజ్ చేసుకుంటూ ఒక పక్కన తెచ్చిపెట్టుకుంటాను. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఈ హైస్ని నేను కొంచెం పెంచుకుంటున్నాను, కొంచెం క్రిస్పీ అవుతుంది. తర్వాత నేను మిడ్ని ఏం చేయకుండా ఈ యొక్క లోస్లో నేను కొంచెం పెంచుకుంటున్నాను. సో దట్ ఇది కొంచెం వార్మ్ వాయిస్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో కొంచెం ఆడియో వామ్గా ఉంటుంది. అంటే వామ్గా అంటే కొంచెం బాగా అనిపిస్తుంది, వినడానికి బాగుంటుంది. దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే నాకు ఇక్కడ నా వాయిస్కి మ్యాచ్ అవుతుంది అని మీకు తెలుస్తూ ఉంటుంది మీరు మానిటర్ చేస్తున్నప్పుడు. ఓకే. నేనంటే రోజు రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎటువైపు నాకు ఉంచితే కరెక్ట్గా ఉంటుంది, నాకు ఐడియా ఉంది. ఓకే. స్టిల్ మనం ఈ మైక్రోఫోన్ని బట్టి కొంచెం మనకు చేంజ్ అవుతుంది, ఎక్కువ ఏం చేంజ్ కాదు. మీరు అనొచ్చు మైక్రోఫోన్ బాగుంది కదా, దాని ద్వారా బాగుంది అని చెప్పేసి. అట్లేం లేదు. ఏ మైక్రోఫోన్ అయినా మిక్సర్కి కనెక్ట్ చేసినప్పుడు మనం ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తూ మనం దాన్ని కరెక్ట్గా చేసుకోవచ్చు. ఏ మైక్రోఫోన్ అన్నా అంటే మరీ చీప్గా యూజ్లెస్ మైక్రోఫోన్ పెడితే వేస్ట్ అవుతుంది. ఒక మోస్తరు నుంచి మనకి మంచి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉన్నటువంటి మైక్రోఫోన్ మనం కనెక్ట్ చేసేసి ఇంటర్ఫేస్కి కనెక్ట్ చేసేసి లేదా ఈ మిక్సర్కి కనెక్ట్ చేసేసి నీట్గా మనం ఆడియోని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిడిల్ని నేనేం చేయలేదు. మిడిల్ని నేను కొంచెం పెంచడం తగ్గించడం చేస్తే ఏమవుతుందో మనం చూస్తాం. మిడిల్ని మనం కొంచెం పెంచడం తగ్గించడం చేస్తే ఏమవుతుందో చూద్దాం. నేను కొంచెం మిడిల్ని కూడా పెంచుకుంటున్నాను. ఓకే. పెంచుకుంటే నా వాయిస్ ఇలా ఉంటుందన్నమాట. తగ్గించేస్తే ఇలా ఉంటుంది, పెంచితే ఇలా ఉంటుంది. కొంచెం చేంజ్, ఎక్కువ మళ్ళీ మూవ్ చేయకూడదు. ఎక్కువ మూవ్ చేస్తే ఆడియో చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా. సో ఇట్లాగా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని చూడండి, చాలా మళ్ళీ బోల్డ్గా ఏదో రేడియో స్టేషన్ మైక్రో లాగా మనకి అనిపిస్తుంటుంది. బట్ యాక్చువల్గా అది కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో దట్ ఈస్ హౌ మనకి వాయిస్ని మనం కావాలంటే మనకి ఇష్టం ఇచ్చిన చోట మనం కావాలంటే దాన్ని చేంజ్ చేసుకుంటూ మనం ఆడియోని రికార్డ్ అయితే చేయొచ్చు. ఓకే. ఇది మిక్సర్లో ఉన్నటువంటి 3 బ్యాండ్ మిక్సర్లో ఉంటే 3 బ్యాండ్స్ అంటే లో, మిడిల్, హై ఫ్రీక్వెన్సీలో మనం చేంజ్ చేసుకుంటూ వెళ్తే మన వాయిస్ని, మన ఆడియోని, మన వాయిస్ని నీట్గా మనం ఒక చోట సెట్ చేసుకోవచ్చు. ఇది పెద్ద ప్లస్ పాయింట్ మనకి మిక్సర్లో. ఇది ఆడియో ఇంటర్ఫేస్లో ఉండకపోవచ్చు. ఓకే. సో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.